లోకేశ్వరి, గుండమ్మ ఆ సరోజ చేతిలో ఉంది. నా మీద ఉన్న కక్షతో ఆ సరోజ గుండమ్మకి ఏం ప్రమాదం తలపెడుతుందోనని భయంగా ఉంది. బాగా ఆలోచించుకుని చెప్పు. నువ్వున్న ప్లేస్లో నువ్వు చూసింది కానీ, నువ్వు విన్నది కానీ ఏదైనా సరే, ఏ చిన్న క్లూ దొరికినా మనం గుండమ్మని రక్షించుకోవచ్చు. గుండమ్మని రక్షించుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉందమ్మా. నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. అక్కడ ఉన్నప్పుడు ఒకటి గమనించాను. ఆ డెన్నున్న చోట్లో మసీదు గుడి ఉందనుకుంటా. మసీదు గుడా? అవును కాకి. ఉదయాన్నే ఒక వైపు నుండి నమాజ్ వినిపిస్తుంటే మరోవైపు నుండి సుప్రభాతం వినిపించింది. నమాజు సుప్రభాతమా? అవును డాడీ. అయితే నిన్ను దాచిన చోటికి దగ్గరలోనే మసీదు గుడి రెండు ఉన్నాయన్నమాట. అవును, ఖచ్చితంగా ఉన్నాయి. నేను విన్నాను పెద్దమ్మా. గుడులు మసీదులు ప్రతి చోట ఉంటాయి కదా. కానీ పక్కపక్కనే ఎక్కడా ఉండవు కదా శివ. మసీదు ఒక చోటు ఉంటే గుడి ఇంకొక వైపు దూరంగా ఉంటుంది. రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి అని చెప్తోంది కదా. అమ్మా, నాకు తెలిసేది అలాంటి ప్లేస్ ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. రాజేంద్ర నగరా? అవునమ్మా. అక్కడ మసీదు గుడికి మధ్యలో కొన్ని ఇళ్ళు, పిచ్చి మొక్కలు, ఎంటీ స్థలాలాంటివి ఉన్నాయి. నాకు తెలిసి దీన్ని అక్కడే దాచిపెట్టి ఉండాలి. అవునుదిరా, మనం అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో. సరే మామయ్య, రండి వెళ్దాం. అమ్మా, అర్ధరాత్రమ్మా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా ఏమీ కనిపించదు. అంతా అడవిలా ఉంటుంది. కాబట్టి ఉదయం లేవడంతోనే బయలుదేరిపోదాం, సరిపోతుంది. అవునుదిరా, కానీ గుండమ్మకి ఏం కాదుదిరా. అందరు మంచి కోసం పాటుపడిన నీకు అన్యాయం చేయడానికి ఏ దేవుడికి ధైర్యం సరిపోదు. నాన్న చెప్పినట్టు రేపు ఉదయాన్నే వెళ్దాం. అమ్మ గీత, ఇదేనమ్మా నేను చెప్పిన ఏరియా. ఇంత పెద్ద ఏరియాలో మనమంతా ఒకవైపే వెతకాలి. మొత్తం ఏరియాని కవర్ చేయడం కష్టం. అయితే తలో వైపు డివైడ్ అవుదాం. ఒరే శివ, నువ్వు ఈ కార్ తీసుకుని అటువైపు వెళ్ళు. నేను గీతమ్మ ఈ వైపు వెతుకుతాం. కార్ నేను తీసుకెళ్ళిపోతే మీరెలా వెతుకుతారు? మేమేదో ఒక కారు చూసుకుంటాం. నువ్వు వెళ్ళు శివ. మామయ్య. అమ్మా, ఈ పాపని విన్న చూసారా? చూడలేదమ్మా. ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి. నిజంగానే చూడలేదమ్మా. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న పాపను ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. గుండమ్మని ఎత్తుకొచ్చేసరికి గీత గింగిరాలు తిరుగుతూ ఉండుంటుంది. తన కూతుర్ని ఎరగా వేసి మన దగ్గరున్న ప్రియా కూతుర్ని తీసుకెళ్ళాలి అనుకుంది. నువ్వు అలా చేస్తావని ఎక్స్పెక్ట్ చేసుండదక్కా. నువ్వు అనుకున్నట్టు ఆ గీత కూతుర్ని తెచ్చి మన దగ్గర పెట్టుకున్నావు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటక్కా? చెబుతారా? ఈ గుండమ్మని అడ్డు పెట్టుకొని ఆ గుండమ్మ అధికారాన్ని, అహంకారాన్ని అణిచివేస్తాను. దాన్ని నా కాళ్ల కింద పడుండేలా చేస్తాను. నేను ఏం చెబితే దానికి తలాడించేలా చేస్తాను.
ఆ ఊరిలో సారా పాకలు పెట్టి నా జెండా ఎగరేస్తాను. ఏమైందయ్యా? తెలీదు సార్, చూడాలి. ఏంటయ్యా ప్రాబ్లం? బ్యాటరీ వైర్ ఊడిపోయింది సార్. అయితే బిగించు. కార్లో టూల్ కిట్ లేదు సార్, అది ఉంటే గానీ పని అవ్వదు. అయ్యో మరి ఇప్పుడు ఎలా? కార్లో టూల్ కిట్ పెట్టుకోవాలని తెలియదా నీకు? అక్కడ ఇల్లు కనపడుతుంది, కారు కూడా ఉంది, వాళ్ళ దగ్గర టూల్ కిట్ ఉండే ఉంటుంది. ఒకసారి అడిగి వస్తాను సార్. త్వరగా వెళ్ళి అడిగి రండి, మేము ఇక్కడే ఉంటాము. సరే మేడం. హలో సార్. హలో సార్. ఎవర్రా తలుపు కొడుతుంది? తెలీదక్కా. సరే, ఎందుకొచ్చారో కనుక్కొని త్వరగా పంపించేయి. రవి రారా. ఏయ్, ఎవరు నువ్వు? సార్, రోడ్డు మీద మా కార్ ఆగిపోయింది సార్. అయితే కాస్త టూల్ కిట్ ఉంటే ఇస్తారా? టూల్ కిట్టా? అలాంటివే మా దగ్గర లేవు. వెళ్ళు. కారు ఉంది కదా సార్. ఉంటే ఇవ్వాలా? ఇలా వెళ్ళేలా. ఎవర్రా? ఎవరో కార్ డ్రైవర్ అక్క. కార్ ఆగిపోయిందంట, టూల్ కిట్ కోసం వచ్చాడు. లేదని పంపించేశాం. ఏంటయ్యా ఉత్తి చేతులతో వచ్చావు? సార్, వాళ్ళు ఇవ్వనంటున్నారు సార్. అదేంటి? సర్లే ఉండు, నేను వెళ్ళి ఒకసారి అడుగుతాను. పదమ్మ, నేను వస్తాను. చంద్ర, అసలు దానికి మనం ఇక్కడున్న విషయం ఎలా తెలిసింది? రే, తనకి ఏమాత్రం అనుమానం రాకుండా మాట్లాడండి. అది మనం ఇక్కడున్న విషయం తెలిసొచ్చుంటే దానికి కూడా వచ్చిన మావని లేపేయండి. సరే అక్క. రై పరా. ఎవరండి మీరు? ఏం కావాలి? మా కారు ఆగిపోయింది, కాస్త టూల్ కిట్ ఉంటే ఇస్తారా? చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నామండి, దయచేసి హెల్ప్ చేయండి. అంటే ఈవిడికి మన గురించి తెలీదు అన్నమాట. ప్లీజ్ అండి, వెంటనే ఇచ్చేస్తాము. ఇదేంటి అమ్మ మాటలా ఉంది? అంటే నన్ను వెతుక్కుంటే అమ్మ వచ్చిందా? సర్లేరా, పాపం కార్ ఆగిపోయింది అంటున్నారు కదా, టూల్ కిట్ ఉంది కదా, తీసుకొచ్చి. సరే అన్న. చాలా థ్యాంక్స్ అండి. అంటే అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంటే కారు ఆగిపోవడం వల్ల ఇక్కడికి వచ్చింది, కానీ నన్ను వెతుక్కుంటూ రాలేదా? అమ్మకి నేను ఇక్కడున్న విషయం ఎలా తెలియజేయాలి?
ఏయ్, అక్కడ ఉండాల్సిందని ఇక్కడికి ఎలా వచ్చావు? ఇప్పుడు ఈ టూల్ కిట్ ఓపెన్ చేస్తే ఆ ఉంగరం చూసి మా అమ్మ ఖచ్చితంగా గుర్తుపెడుతుంది. నేను ఇక్కడున్నానన్న విషయం అమ్మకి తెలుస్తుంది. భగవంతుడా, ఎలాగైనా అమ్మకి ఉంగరం కనిపించి అమ్మ చూసేలా చెయ్యి. ఇదిగోండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోనయ్యా టూల్ కిట్, త్వరగా కానీ. అలాగే సార్. బంగారు పొంగరంలా ఉంది. పిల్లలెవరూ టూల్ కిట్లో పడేసినట్టున్నారు. మనమే నొక్కేస్తే బెటరు. ఏంటండి మళ్ళీ వచ్చారు? కార్ రిపేర్ అయిందండి. సమయానికి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అదేంటి అంటే అమ్మ నా ఉంగరం చూడలేదా? అమ్మా లోకేశ్వరి, నీకిష్టమని పాయసం చేశాను, తిను. వద్దులే, ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తాను. నాకొద్దు మమ్మీ. అదేంటే, పాయసం అంటే నీకిష్టమే కదా. పైగా నువ్వు క్షేమంగా తిరిగొచ్చావన్న ఆనందంలో ఉన్నాను. నువ్వు ఆనందంలో ఉన్నావేమో, నేను సంతోషంగా లేను మమ్మీ. ఏమైంది? నన్ను విడిపించడం కోసం పెద్దమ్మ గుండమ్మను అక్కడ తీసుకొచ్చింది. సరోజ పెద్దమ్మని మాయ చేసి గుండమ్మని ఎత్తుకెళ్ళిపోయింది. ఈ గీత ఆ సరోజని మాయ చేద్దామని చూసింది. ఈ గీతే మాయలో పడింది. పాపం గుండమ్మ. ఇంట్లో వాళ్ళంతా వెతకడానికి వెళ్లారు. గుండమ్మ కనిపించిందో లేదు, ఏం అర్థం కావడం లేదు. ఆ సరోజ గుండమ్మని ఏం చేస్తుందో అని భయంగా ఉంది మమ్మీ. దాని గోల దానమ్మ బాబు పడతారు. అయినా మీ నాన్న తాత గొరిగించుకున్నారుగా, నీకెందుకే ఆ గోల? తిను. నాకొద్దు మమ్మీ. డాడీ, ఏమైంది? గుండమ్మ ఎక్కడుందో తెలిసిందా? గుండమ్మ దొరికిందా? లేదమ్మా, నువ్వు చెప్పి నాన్న వాళ్ళని బట్టి ఆ ఏరియా అంతా వెతికాం. ఫొటోస్ చూపించి ఎవరిని అడిగినా గుండమ్మని గాని సరోజని గాని ఆ ఏరియాలో ఎవ్వరూ చూడలేదని చెప్తున్నారు. అసలు గుండమ్మ ఎక్కడుందో, ఆ సరోజ ఎక్కడ దాచిందో చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏంటండి ఇది?
అసలు ఇది ఇల్లా లేక సంతాప సభ? దీని మట్టుకిది డల్గా ఉంది, మీ పట్టుకు మీరు డల్గానే ఉంటున్నారు. గుండం ఏమైపోయిందో అని ఏంటి సంతా? ప్రియా, అవును, మన కూతురు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిందన్న ఆనందం ఏమైనా ఉందా మీ మొహంలో? ఏం మాట్లాడుతున్నావే? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా? నా కూతురు ఇంటికి వచ్చేసింది అంటున్నావు. ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? మా వదిన తన కూతురిని పణంగా పెట్టి నీ కూతుర్ని విడిపించింది. తెలీదా నీకు? ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డ ఆచూకీ తెలియక తల్లడిల్లిపోతుంటే నీకసలు బాధ కూడా అనిపించడం లేదా? నిజంగా గుండమ్మని తీసుకుపోయి లోకేశ్వరిని అప్పగిస్తేనే గుండమ్మని విడిచిపెడతానని ఆ సరోజ కండిషన్ పెడితే పంపుతావా నువ్వు? అసలు ఎందుకే మా వదినంటే అంత కోపం నీకు? నువ్వు ఏం చేసినా, ఎంత నోరేసుకుని వాగినా మా వదిన నిన్ను నా చెల్లెలు అంటుంది. నీ బిడ్డని తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. కానీ నువ్వు అదంతా మీ అందరి ముందు బిల్డప్ కోసం. చెంప పగిలిపోద్ది. ఎదవ్వాగుడు వాగేవంటే ఏ ఆగిపోయారే? కొట్టండి, మీకు చేతనైంది అదొక్కటే కదా. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం మీ బాబుకి మీకు బాగా అలవాటు. ఆవిడ గాని ఒక్క మాట అంటే నన్ను కొట్టడం, ఆవిడేమైనా చిన్న పని చేస్తే జేజేలు కొట్టడం మీకు అలవాటే కదా. ఉస్సేయ్, నీకు దండం పెడతానే. తిరిగి అలసిపోయి గుండమ్మ ఆచూకీ తెలియక టెన్షన్లో ఉన్నాను. నస పెట్టద్దు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. ఆడది అంటే ఓర్పు, మగాడికి ఓదార్పు అంటారు. దురదృష్టం ఏంటంటే ఆ 2 లక్షణాలు నీకు లేవు. అసలు నువ్వు మరి ఆడపుట్టక ఎలా పుట్టావో ఆ భగవంతుడికే తెలియాలి. డాడీ, అయితే గుండమ్మ ఆచూకీ మనకింకా దొరకదా? దొరకాలమ్మా. దొరికితేనే మన గుండమ్మని కాపాడుకోగలం. అసలే సరోజ దగ్గర చింత పెద్ద పెద్ద రౌడీలు ఉన్నా డాడీ. గుండమ్మని ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. నువ్వు గుండమ్మ ఏమైపోతుందని భయపడుతున్నా. నేను గుండమ్మ ఆచూకీ తెలియకపోతే మా వదిన ఏమైపోతుందని భయపడుతున్నాను. లోకేశ్వరి ప్రాణాలతో క్షేమంగా మీకు దక్కాలి అంటే నీ కూతురు గుండమ్మని నాకప్పగించాలి. ఏ కన్న తల్లైనా ఒప్పుకుంటుందా ఇలాంటి కండిషన్కి? లోకేశ్వరి ఎవరే ఆ లోకేశ్వరి? గుండమ్మతో పాటు నీ కడుపులో పుట్టిన బిడ్డ. గీత, నువ్వే ఏడుస్తున్నావా? నీకు కన్నీరుందా? నేను మనిషిని కదా. మనిషివే, కానీ మూర్ఖురాలివి, మొండిదానివి. ఏంటి ఎప్పుడు నీ భర్త నీ అత్త అనే మాటలు నీ అంతరాత్మనైనా నేనంటున్నానా అని చూస్తున్నావా? నేనన్నది కరెక్టే కదా. నువ్వు ఎంత మొండిదానివి కాకపోతే లోకేశ్వరిని విడిపించడానికి గుండమ్మని పంపిస్తావు? అంటే లోకేశ్వరి ప్రమాదంలో ఉందని. ఇప్పుడు గుండమ్మ అంతకన్నా ప్రమాదంలో ఉంది. ఆ సరోజ లోకేశ్వరి ప్రియ కూతురు కాబట్టి తననేమీ చెయ్యలేదు.
ఆ సరోజ కక్ష నీ మీద. అంటే నీ బిడ్డని ఊరికే వదిలేస్తుందా? నిన్ను సాధించడం కోసం, నిన్ను ఏడ్పించడం కోసం నీ బిడ్డని చిత్రహింసలు పెట్టకుండా వదులుతుందా?